ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ పైథాన్ వేరియబుల్స్. పైథాన్ వేరియబుల్స్ డిస్కస్ చేసే కంటే ముందు అసలు వేరియబుల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డేటా. అంటే డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసే కంటైనర్స్నే మనం వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి? హౌ టు క్రియేట్ వేరియబుల్స్? A variable is created by assigning a value to it. అంటే ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేస్తే వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎలా అసైన్ చేయాలి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు a ఈక్వల్స్ టు 10 అని ఉంది. a ఈక్వల్స్ టు 10 అంటే a అనేది వేరియబుల్, ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ 10 అనేది వాల్యూ. ఇక్కడ a అనేది వేరియబుల్, ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, 10 అనేది వాల్యూ. అంటే ఈ 10 అనే వాల్యూని మనం a అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో అలా వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. రూల్స్ ఆఫ్ వేరియబుల్స్. మనకు వేరియబుల్స్లో రూల్స్ ఏముంటాయి? ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ క్యారెక్టర్. వేరియబుల్ నేమ్ అనేది మనకి లెటర్ ఆర్ అండర్ స్కోర్ క్యారెక్టర్ తోటే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఎక్స్ ఈక్వల్స్ టు 5. సో ఎక్స్ అనేది మనం ఒక లెటర్ లాగా తీసుకున్నాము అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. అండ్ ఇంకోటి అండర్ స్కోర్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ యూజర్ నేమ్ అంటే యూజర్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్స్ టు కాంత్. అలా మనం వేరియబుల్ని అండర్ స్కోర్తో కూడా క్రియేట్ చేస్తాం. అండ్ వేరియబుల్ నేమ్ కెనాట్ బి స్టార్ట్ విత్ నెంబర్స్. అండ్ నెంబర్స్తో వేరియబుల్ నేమ్ ఎప్పుడూ స్టార్ట్ చేయకూడదు. అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ 5x ఈక్వల్స్ టు స్ట్రింగ్లో ఏబిసిడి అని ఇచ్చాను. ఎక్స్ అనేది వేరియబుల్ ఆల్ఫాబెట్ కాబట్టి ఎక్స్ అనేది లెటర్ ఆల్ఫాబెట్. అలా మనం ఎక్స్తో మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. కానీ 5x అలా మనము వేరియబుల్ అనేది మనం క్రియేట్ చేయలేము. నెంబర్స్తో వేరియబుల్స్ అనేవి మనము క్రియేట్ చేయలేము. నెక్స్ట్, వేరియబుల్ నేమ్స్ కెన్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ అండర్ స్కోర్ క్యారెక్టర్స్. అంటే డేటా 1 ఈక్వల్స్ టు 15 అని ఉంది. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఫస్ట్ మనం డేటా అనేది ఒక ఆల్ఫాబెట్స్లో తీసుకొని దెన్ ఆ డేటా తర్వాత మనం ఒక నెంబర్ అనేది అక్కడ ఇచ్చాం. సో డేటా 1 ఈక్వల్స్ టు 15 ఇలా వేరియబుల్ నేమ్స్ని అసైన్ చేసుకోవచ్చు. అండ్ డేటా అండర్ స్కోర్ 2 ఈక్వల్స్ టు 25. సో సేమ్ ఇలానే డేటా అండర్ స్కోర్ ఇచ్చేసి మళ్ళీ ఆల్ఫా ఆల్ఫా న్యూమరిక్ లాగా అంటే ఆల్ఫా బెట్స్ తర్వాత 2 అనేది ఇచ్చాను నేను. సో అలా మనం వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వేరియబుల్స్ని కేస్ సెన్సిటివ్ ఉంటాయి. వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. దట్ మీన్స్ దే కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫాలోయింగ్ 3 డిఫరెంట్ వేస్. మనకు వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్లో ఉంటాయి. అవి 3 వేస్లో మనం డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇప్పుడు ఇక్కడ ఏబిసి అని ఉంది. ఏబిసిలో ఫస్ట్ లెటర్ మనం క్యాపిటల్ ఇచ్చి బీసీ అనేది స్మాల్లో ఇచ్చినాం. అంటే క్యామెల్ కేస్ లాగా. సారీ, క్యామెల్ కేస్ కాదు, ఫస్ట్ లెటర్ క్యాపిటల్. అండ్ సెకండ్ ఏంటి అంటే ఆల్ లోవర్ కేస్, అన్ని స్మాల్ లెటర్స్. నెక్స్ట్ అప్పర్ కేస్, అన్ని క్యాపిటల్ లెటర్స్. ఈ 3 డిఫరెంట్ వేస్లో మనకు వేరియబుల్స్ అనేది కేస్ సెన్సిటివ్. ఇలానే మనకు 3 డిఫరెంట్ వేస్లో వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్, వేరియబుల్ నేమ్స్ విత్ మల్టీవర్డ్స్తో వేరియబుల్ నేమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో క్యామెల్ కేస్లో ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అని అన్నారు. ఇక్కడ మై వేర్ నేమ్ అనేది ఒక వేరియబుల్ ఉంది. అందులో ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ఫస్ట్ అని అన్నాడు కాబట్టి ఎం అనేది ఫస్ట్ లెటర్. సో ఎం అనేది మనకు లోయర్ కేస్లో ఉంది. అండ్ తర్వాత మై తర్వాత సెకండ్ వర్డ్ వచ్చేసి వేర్ ఉంది, థర్డ్ వర్డ్ నేమ్ ఉంది. సో ఈచ్ వర్డ్లో మనకు ఎక్సెప్ట్ ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్లో ఉండి రిమైనింగ్ 2 వర్డ్స్ క్యాపిటల్లో వచ్చేసినాయి. సో దాన్ని మనం క్యామెల్ కేస్ అంటాం. అండ్ పాస్కల్ కేస్ అంటే ఈచ్ వర్డ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ప్రతి వర్డ్ మనకు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సో అలా వేరియబుల్ని మనం పాస్కల్ కేస్లో కూడా క్రియేట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్, స్నేక్ కేస్ అంటే ఈచ్ వర్డ్ ఈజ్ సపరేటెడ్ బై అండర్ స్కోర్ క్యారెక్టర్. ఎగ్జాంపుల్, మై వేర్ నేమ్, ఇక్కడ మై అండర్ స్కోర్ వేర్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్స్ టు ఎక్సెల్. అలా మనం స్నేక్ కేస్లో కూడా వేరియబుల్స్ని
క్రియేట్ చేసుకోవచ్చు మల్టీవర్డ్స్తో. ఇలా మనకి వేరియబుల్స్ మల్టీవర్డ్స్తో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ పైథాన్ వేరియబుల్స్ అసైనింగ్ మల్టిపుల్ వాల్యూస్. సో మనం పైథాన్ వేరియబుల్స్లో మల్టిపుల్ వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి అనేది చూద్దాం. సో ఇది చూసే కంటే ముందు మనం ప్రీవియస్ స్లైడ్స్లో ఉన్న ఈ డేటాని ఒకసారి మనము కోడ్లో అవుట్పుట్లో చూద్దాం. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ a = 10 అని ఉంది, వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. సో దీనికి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ న్యూ ఫైల్ తీసుకుంటున్నా, variables.py. సో ఇక్కడ నేను వేరియబుల్స్ అని ఒక ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం వేరియబుల్స్కి కోడ్ రాసి ఎలా వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి అండ్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో a = 10. ఇది ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా నేను వేరియబుల్స్ కూడా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో a = 10 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ a అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో దానికి మనం అవుట్పుట్ ఎలా అంటే ప్రింట్ ఫంక్షన్తో అవుట్పుట్ అనేది ఇస్తాం. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ ఏని ప్రింట్ చేసి సేవ్ చేసి ఇక్కడ రన్ అని ఇచ్చాను, రన్ చేశారు. మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ 10 అనేది వచ్చేసింది. ఏ వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ అయింది. అలా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే a = 10 అనేది వచ్చేసింది. తర్వాత రూల్స్ ఆఫ్ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్ అండ్ వేరియబుల్ నేమ్ కెనాట్ బి స్టార్ట్ విత్ నెంబర్ అని అన్నాడు. సో ఇక్కడ మనం లెటర్తో ఇక్కడ మనము వేరియబుల్ నేమ్ స్టార్ట్ చేసాం, ఓకే. అండ్ అండర్స్కోర్తో ఒకసారి చూద్దాం. ఇప్పుడు యూజర్ నేమ్ అన్న user_name = స్ట్రింగ్. యూజర్ నేమ్ క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్ యూజ్ చేస్తున్నా. స్ట్రింగ్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నాను. మనకి అవుట్పుట్ అనేది రాలేదు. ఎందుకు అంటే మనం ప్రింట్ చేయలేదు, యూజర్ నేమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయలేదు కాబట్టి అవుట్పుట్ అనేది రాలేదు. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ యూజ్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ ఆ వేరియబుల్ని నేను కాల్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ డిలీట్ చేశాను అండ్ ఇక్కడ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ 10 a = 10కి మనం 10 అనే వాల్యూ ఏకి అసైన్ చేసాం కాబట్టి 10 వచ్చింది. అండ్ ఇక్కడ మనం యూజర్ నేమ్ అండర్స్కోర్తో యూజ్ చేసాము. సో ఇక్కడ పైథాన్ అనేది మనకు వచ్చింది. అండ్ వేరియబుల్స్ కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్స్ అన్నారు. ఒకసారి చూద్దాం అది కూడా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5x = 10 అని ఇచ్చాను. 10 అని ఇచ్చి సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ నేను రన్ చేస్తున్నా. ఎర్రర్ అనేది వస్తుంది. ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అని వస్తుంది. లైన్ 5x = 10. సో ఇప్పుడు ఇక్కడ నేను 5x దగ్గర ఇప్పుడు ఓన్లీ x = ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కదా మనకి పైన, x = 15 అని ఇచ్చిన. ఇప్పుడు సేవ్ చేసిన మనకి ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ డిలీట్ చేస్తున్నా అండ్ ప్రింట్ చేయాలి మళ్ళీ మనకు అవుట్పుట్. ప్రింట్ x, సేవ్, రన్. ఇక్కడ మనకు 15 అనేది అవుట్పుట్ అనేది వచ్చింది. సో వేరియబుల్స్ నేమ్ మనకి ఎప్పుడు కానీ నెంబర్స్తో స్టార్ట్ అవ్వవు అండ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్స్ ఉండొచ్చు అని అన్నాము. సో ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ data 1 = 100. నెక్స్ట్ data _2 = full stack. ఇలా నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను, ఆల్ఫా న్యూమరిక్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ విత్ అండర్స్కోర్.
ఇది డేటా 1 అనేది ఆల్ఫా న్యూమరిక్‌తో చేశాను. అండ్ ఇక్కడ అండర్ స్కోర్ యూజ్ చేసి నేను వేరియబుల్స్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఫంక్షన్‌లో డేటా 1 అండ్ నెక్స్ట్ ప్రింట్‌లో డేటా అండర్ స్కోర్ 2. ఓకే, సేవ్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ 100 అండ్ ఫుల్ స్టాక్. మనం ఏదైతే డేటా 1 అండ్ డేటా 2 వేరియబుల్స్ క్రియేట్ చేసి వాల్యూస్ అసైన్ చేసామో ఆ వాల్యూస్కి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఇలా మనకి వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్ కెన్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ అండర్ స్కోర్. ఇలా వర్క్ అయింది. కేస్ సెన్సిటివ్ వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఏబిసి అండ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి అండ్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్. ఇలా మనం వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మల్టీ వర్డ్స్తో వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో క్యామెల్ కేస్, పాస్కల్ కేస్, స్నేక్ కేస్. క్యామెల్ కేస్లో ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ అన్నాడు. సో ఇదే ట్రై చేద్దాం. మై వేర్ నేమ్ ఉంది కదా, సో ఇదే నేను ట్రై చేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ చూసాం కాబట్టి వీటిని కామెంట్ చేద్దాం. కామెంట్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ హోల్డ్ చేసి స్లాష్ ఇస్తే మనకి కామెంట్ అనేది అవుతుంది. ఇప్పుడు క్యామెల్ కేస్లో వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ లెటర్ మనకు క్యాపిటల్ ఉండొద్దు. సో మై వేర్ నేమ్ ఈక్వల్స్ టు మై వేర్ నేమ్ ఈక్వల్స్ టు అన్న. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ అని ఇచ్చాను. సేవ్ చేసిన. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ అనేది మనకు రాలేదు. ఎందుకు అంటే ప్రింట్ చేయలేదు. మనం ఆ వేరియబుల్ని ప్రింట్ చేయలేదు. సో PRINT ప్రింట్ మై వేర్ నేమ్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ లక్ష్మీకాంత్ అనేది ప్రింట్ అయింది నాకు. ఇది నేను మళ్ళీ క్లియర్గా అవుట్పుట్ ఇస్తున్నా. డిలీట్ చేసి ఇక్కడ లక్ష్మీకాంత్ అనేది ప్రింట్ అయింది. మనకు వేరియబుల్ డిక్లేర్ చేసి డిఫినేషన్ ఇచ్చిన తర్వాత వేరియబుల్ని ప్రింట్లో కాల్ చేయకుంటే మనకు అవుట్పుట్ అనేది రాదు. నెక్స్ట్ ఇది క్యామెల్ కేస్ తర్వాత మనకు పాస్కల్ కేస్ అంటే ఈచ్ వర్డ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ M. మై అనేది ఒక వర్డ్ అండ్ వేర్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్ ఈక్వల్స్ టు ఇక్కడ మై వేర్ నేమ్ ఈక్వల్స్ టు SQL అని పడుతుంది. SQL సేవ్ చేశారు. ఇక్కడ మనకి మై వేర్ నేమ్ అనేది పాస్కల్ కేస్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ చేయకుంటే మనకు అవుట్పుట్ అనేది రాదు. సో ప్రింట్ చేయాలి. ప్రింట్ మై వేర్ నేమ్ ఇక్కడ ఉంది కదా, తీసుకొని ఎంటర్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేయగానే మనకు అందులో ప్రింట్ ఫంక్షన్లో మనకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు రన్ చేస్తున్నాను. లక్ష్మీకాంత్ వచ్చేసింది అండ్ కింద SQL కూడా వచ్చేసింది. నెక్స్ట్ స్నేక్ కేస్ అంటే మనకి ఈచ్ వర్డ్ సపరేట్స్ విత్ అండర్ స్కోర్ అని ఉంది. సో మై అండర్ స్కోర్ వేర్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్స్ టు హలో అని ప్రింట్ చేశాను. హలోని వాల్యూని అసైన్ చేశాను, స్ట్రింగ్ వాల్యూ. ఇక్కడ ప్రింట్లో మై వేర్ నేమ్ ఉంది కదా, ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం డిలీట్ చేసి ఫ్రెష్గా నేను అవుట్పుట్ రన్ చేస్తున్నాను. హలో అనేది వచ్చేసింది. ఇక్కడ మనకు లక్ష్మీకాంత్ ఫస్ట్ లెటర్ మనకి
ఇక్కడ క్యామెల్ కేస్లో ఫోర్ ఈచ్ వర్డ్ క్యాపిటల్ ఎక్సెప్ట్ ఫస్ట్ అన్నట్టు క్యామెల్ కేస్ అనేది ఇక్కడ వర్క్ అయింది, అవుట్పుట్ వచ్చేసింది. అండ్ ఈచ్ లెటర్ ఈచ్ వర్డ్ క్యాపిటల్ అన్నప్పుడు మనకు పాస్కల్ కేస్ ఇక్కడ ఎస్క్యూఎల్ అని ఇచ్చాను, ఇది కూడా అవుట్పుట్ వచ్చేసింది. అండ్ స్నేక్ కేస్ అంటే ఈచ్ వర్డ్ సపరేటెడ్ విత్ అండర్ స్కోర్, ఇలా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. పైథాన్ వేరియబుల్స్ అసైనింగ్ మల్టిపుల్ వాల్యూస్. పైథాన్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి అనేది చూద్దాం. In Python, we can assign n number of values to multiple variables in one line. అంటే ఒకటే లైన్లో మల్టిపుల్ వేరియబుల్స్కి n నెంబర్ ఆఫ్ వాల్యూస్ని అసైన్ చేయవచ్చు. అది ఎలా అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ x, y, z ఉంది, ఈక్వల్స్ టు కారు, యాపిల్, ఫ్లైట్ అని మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే ఇక్కడ x, y, z అనేటివి వేరియబుల్స్ అండ్ ఇక్కడ కార్, యాపిల్, ఫ్లైట్ అనేటివి వాల్యూస్. వీ కెన్ అసైన్ n వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్. మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ లైన్లో అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు వీటిని అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే కార్ అనే వాల్యూ ఎక్స్ అనే వేరియబుల్కి స్టోర్ అవుతుంది, యాపిల్ అనే వాల్యూ వై వేరియబుల్లో స్టోర్ అవుతుంది, అండ్ ఫ్లైట్ అనే వాల్యూ జెడ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో దీనికి అవుట్పుట్ ఎలా అనేది చూద్దాం. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం అవుట్పుట్ అనేది చూడాలి. సో దీని ఎగ్జాంపుల్ కూడా ఒకసారి ఇప్పుడు మనం రన్ చేద్దాం. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, వచ్చేసి ఇప్పుడు ఇవి కామెంట్ చేస్తున్నాను నేను. మనకు స్ట్రింగ్ ట్రిపుల్ కోట్ యూజ్ చేసి కూడా మనం కామెంట్ అనేది చేయవచ్చు. ఒకసారి అలా ట్రై చేద్దాం, వర్క్ అవుతుందా అనేది. ఇక్కడ ట్రిపుల్ కోట్ అండ్ ఈ కోడ్ తర్వాత మనకి ట్రిపుల్ కోట్, ఎస్ మనకి కామెంట్ అనేది వర్క్ అయింది. ఇలా మల్టీ లైన్ కామెంట్స్ని యూజ్ చేస్తాం. ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇక్కడ మీకు క్లారిటీ అనేది ఇస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నేను మనకి టాప్ టు బాటమ్ మొత్తం మన కోడ్ అంతా కామెంట్లో ఉంది. రన్ చేసినా కూడా అవుట్పుట్ అనేది ఏం రావట్లేదు, ఎందుకంటే కోడ్ అనేది కామెంట్ అయిపోయింది. ఇప్పుడు n నెంబర్ ఆఫ్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నాం. సో అది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్స్, వై, జెడ్ 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఈక్వల్స్ టు ఒకటి యాపిల్, కార్ అండ్ ఇంకోటి యాపిల్, కార్, ఫ్లైట్. యాపిల్, కార్, ఫ్లైట్ అనేది ఉంది మనకి. మనకి ఎక్స్ వేరియబుల్లో యాపిల్ స్టోర్ అవుతుంది, వై వేరియబుల్లో కార్ స్టోర్ అవుతుంది అండ్ జెడ్ వేరియబుల్లో ఫ్లైట్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఆఫ్ వై, ప్రింట్ ఆఫ్ జెడ్. సేవ్ చేసిన. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. యాపిల్, కార్, ఫ్లైట్ మనకు 3 వేరియబుల్స్ అనేవి క్రియేట్ అయినాయి, అందులో వాల్యూ స్టోర్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్, వై, జెడ్ ఉంది అండ్ యాపిల్, కార్, ఫ్లైట్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఫ్లైట్ని తీసేశాను, అంటే 3 వేరియబుల్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను, బట్ 2 వాల్యూస్ మాత్రమే అసైన్ చేశాను. ఇప్పుడు ప్రింట్ జెడ్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి అవుట్పుట్ డిలీట్ చేసి రన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్? వాల్యూ ఎర్రర్. నాట్ ఇనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్, ఎక్స్పెక్టెడ్ 3 గాట్ 2. అండ్ దీని మీనింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ వేరియబుల్స్ 3 ఉన్నాయి, కాకపోతే వాల్యూస్ 2నే అసైన్ చేసాము.
కాబట్టి వేరియబుల్స్‌కి, వాల్యూస్‌కి మనకు మ్యాచింగ్ అనేది అవ్వట్లేదు. సో, మనకిక్కడ 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు వాల్యూస్ కూడా కంపల్సరీ 3 వాల్యూస్ అసైన్ చేయాలి దీనిలా. అలా అయితేనే మనకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ అనేది వర్క్ అవుతుంది సింగిల్ లైన్‌లో. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కింద అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. ఇలా మనకి ఆహ్, ప్రతి వేరియబుల్‌కి ప్రతి వాల్యూ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటే అన్ని వాల్యూస్ కంపల్సరీ అసైన్ చేసుకోవాలి. నెక్స్ట్ హియర్ ఈచ్ వేరియబుల్ అసైన్ టు ఈచ్ వాల్యూ. ఓకే. అసైనింగ్ ఓన్లీ వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఇప్పుడు ఇక్కడనేమో నెంబర్ ఆఫ్ వాల్యూస్ మల్టిపుల్ వేరియబుల్స్‌కి సింగిల్ లైన్‌లో ఎలా ఎలా అసైన్ చేయాలనేది చూసాము. అండ్ ఇప్పుడు ఓన్లీ వన్ వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్‌కి ఎలా అసైన్ చేస్తామో అనేది చూద్దాం. A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు C ఉంది. ఈక్వల్స్ టు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అని ఉంది. అంటే ఇక్కడ ఒక్కటే వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్‌కి అసైన్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ప్రింట్ చేయాలి? ప్రింట్ A, ప్రింట్ B అండ్ ప్రింట్ C. ఇలా మనం ప్రింట్ చేయాలి. సో, ఇది కూడా అవుట్‌పుట్‌లో చూద్దాం. ఇప్పుడు మనకు A ప్రింట్ చేసినా, B ప్రింట్ చేసినా, C ప్రింట్ చేసినా మనకి ఓన్లీ వన్ వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్‌కి అసైన్ అయింది కాబట్టి సేమ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం ఇందులో. ఇప్పుడు A ఈక్వల్స్ టు B ఈజ్ ఈక్వల్స్ టు C ఈజ్ ఈక్వల్స్ టు A is equals to B equals to C is equals to full stack Python full stack. నేను కంటెంట్ ఇచ్చిన. ఇప్పుడు అండ్ ఇక్కడ ఇంకోటి స్ట్రింగ్ అనేవి మనం ఇలా డబల్ కోట్స్‌లో రాసినా వస్తుంది. లేదా సింగిల్ కోట్స్ పెట్టినా కూడా మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి సింగిల్ కోట్స్ పెట్టి చూద్దాం. మనకు స్ట్రింగ్ అనేవి డబల్ కోట్స్‌లో పెట్టినా మనకు వర్క్ అవుతుంది. అండ్ సింగిల్ కోట్‌లో కూడా మనకు స్ట్రింగ్ వాల్యూస్ అనేది ఇవ్వచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ ప్రింట్ A, ప్రింట్ B, ప్రింట్ C. ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. పైథాన్ ఫుల్ స్టాక్ ఇలా మనకు 3 వేరియబుల్స్‌కి కూడా ఒకటే వాల్యూ వచ్చింది. సో, అలా ఇదేమో మనకి పైన యాపిల్, కార్, ఫ్లైట్ అనేదేమో ఇక్కడ ఈ కోడ్. అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్‌కి అంటే మల్టిపుల్ వేరియబుల్స్‌కి అసైన్ చేయడం. అండ్ ఇదేంటి అంటే ఒక్కటే వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్‌కి అసైన్ చేయడం. అలా మనకు ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ ఇలా మనకు అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ కాన్సెప్ట్ అన్‌ప్యాకింగ్ ద కలెక్షన్స్ అంటే ఏంటి? అందులో కలెక్షన్స్‌లో మనకి ఏమేమి వస్తాయి? టపుల్, తర్వాత సెట్, డిక్షనరీస్ ఇవి కలెక్షన్స్‌కి వస్తాయి. అవి ఏమేమి వస్తాయి, ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను కమింగ్ వీడియోస్‌లో. అండ్ ఇప్పుడు ఇక్కడ అన్‌ప్యాకింగ్ ద కలెక్షన్స్, మనం ఒక కలెక్షన్స్‌ని ఎలా అన్‌ప్యాక్ చేయాలి అనేది చూద్దాం. సో, ఇక్కడ బుక్స్ అనేది ఒక వేరియబుల్ ఉంది. బుక్స్ అనే దాంట్లో మనకు లిస్ట్ ఉంది. అంటే ఇప్పుడు మనకు స్క్వేర్ బ్రాకెట్స్‌లో మనం ఎలా అయితే ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మల్టిపుల్ ఎలిమెంట్స్ ఏవైతే రాసామో వాటిని లిస్ట్ అంటాం. ఇట్లా మనం ఓపెన్ అండ్ స్క్వేర్ బ్రాకెట్‌ని ఒక లిస్ట్ అంటాం. సో, ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే వాటిని ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ బుక్స్ అనే వేరియబుల్ ఉంది. బుక్స్ అనే వేరియబుల్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి మనకు వేరియబుల్స్ అనేవి ఎలిమెంట్స్ అనేది ఇచ్చినాం. సో, నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ఎలా అన్‌ప్యాక్ చేయాలి అని చూద్దాం. PQR ఈక్వల్స్ టు బుక్స్ అంటే అన్‌ప్యాకింగ్ ద లిస్ట్. మనం
సపరేట్ ఒక వేరియబుల్స్ తీసుకొని ఆ బుక్స్ అనే వాల్యూని అందులో అసైన్ చేస్తున్నాం. దానికి మనం అన్‌ప్యాకింగ్ ద లిస్ట్ అని అంటాం. సో, ఇప్పుడు ప్రింట్ పి, ప్రింట్ క్యూ, ప్రింట్ ఆర్. ఇప్పుడు ఒకసారి మీకు అవుట్‌పుట్ చూద్దాం. కోడ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బుక్స్ అనే వేరియబుల్ ఉంది. ఫస్ట్ ఈ అవుట్‌పుట్ నేను డిలీట్ చేస్తున్నా టెర్మినల్. అండ్ దీన్ని కూడా నేను కామెంట్ పెడుతున్నాను. అన్‌ప్యాకింగ్ ఆఫ్ కలెక్షన్స్, అన్‌ప్యాకింగ్ అన్నా, డీస్ట్రక్చరింగ్ అన్నా సేమ్. అన్‌ప్యాకింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు బుక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. బుక్స్ ఈక్వల్స్ టు, ఇలా మనం సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తే వాటిని లిస్ట్ అంటాం. వాటి లోపల ఇచ్చే కంటెంట్ని మనం ఎలిమెంట్స్ అంటాం. సో ఇక్కడ తెలుగు ఉంది. తెలుగు కామా హిందీ, సింగిల్ కోట్ కూడా యూజ్ చేయొచ్చు మనం. ఇంగ్లీష్. ఇక్కడ బుక్స్ అనే వేరియబుల్ ఒకటి తీసుకొని దానికి లిస్ట్ అనే సింగిల్ లిస్ట్లో నేను ఇలా వాల్యూస్ అనేవి, ఎలిమెంట్స్ అనేవి ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్లో మనం ఈ వేరియబుల్ బుక్స్ అనే వేరియబుల్ని కాల్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ప్రింట్ బుక్స్ అన్నాను. ప్రింట్ బుక్స్ అని రన్ చేశాను. అప్పుడు మనకి ఒకటే లిస్ట్లో అవుట్పుట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది ఒకటే లిస్ట్లో మనకు అన్‌ప్యాకింగ్ అవ్వకుండా గ్రూప్‌గానే వచ్చేసింది. అంటే సింగిల్ లిస్ట్ ఎలిమెంట్స్‌లోనే వచ్చేసింది. ఇప్పుడు సపరేట్ వేరియబుల్స్ తీసుకొని ఈ బుక్స్ అనే వేరియబుల్ని వాల్యూ లాగా స్టోర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ P, Q, R ఈక్వల్స్ టు బుక్స్ అన్న తర్వాత ఇక్కడ ప్రింట్లో పి అన్న. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ మనకు ప్రింట్లో పి అనగానే తెలుగు ఒకటే వచ్చేసింది. అంటే ఆ లిస్ట్ నుంచి తెలుగు అనేది బయటకు వచ్చేసింది, అన్‌ప్యాక్ అయింది ఎలిమెంట్. ఇప్పుడు ప్రింట్ క్యూ అనగానే ఇక్కడ తెలుగు, హిందీ కూడా మనకి లిస్ట్లో నుంచి అన్‌ప్యాక్ అయ్యి బయటకు వచ్చేసింది. అండ్ ప్రింట్ ఆర్, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఇంగ్లీష్ కూడా అన్‌ప్యాక్ అయ్యి బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఈ పి, క్యూ అండ్ ఆర్ వేరియబుల్స్కి ఈ బుక్స్ అనే వాల్యూని నేను ఇచ్చాను. ఈ బుక్స్ అంటే ఏంటి? ఈ లిస్ట్ అనేది సపరేట్గా, ఈ లిస్ట్ అనేది అన్‌ప్యాక్ అవ్వాలి అని చెప్పి నేను సపరేట్ వేరియబుల్స్ తీసుకొని వాటిని కాల్ చేశాను. సో ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్కటి అన్‌ప్యాక్ అయ్యి మనకు సపరేట్గా వచ్చినాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అండ్ ఇక్కడ మాత్రం మనకు బుక్స్ అని ప్రింట్ చేసినప్పుడు లిస్ట్లో మనకి ఎలా అయితే ఎలిమెంట్స్ ఇచ్చామో యాజ్ ఇట్ ఈస్ అలానే సింగిల్ లిస్ట్గా మనకు ఎలిమెంట్స్ అనేవి వచ్చేసినాయి అవుట్పుట్లో. సో ఇవి అన్‌ప్యాకింగ్ ఆఫ్ కలెక్షన్స్. ఇవి మనకి వేరియబుల్ కాన్సెప్ట్స్. ఈ వేరియబుల్ కాన్సెప్ట్స్ని ఇలా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు డేటా టైప్స్ అండ్ ఫంక్షన్స్, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.